ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? క్షేమమా? అందరు తిరిగి లేచారా? ఉదయకాలంలో మరి చల్లటి పూట వేళలో దేవుడు మీతో మాట్లాడారా? వాక్యాన్ని ఏమైనా 1-2 అధ్యాయాలు చదివారా? దేవుని సభలో కలిసి ప్రార్థన చేసుకున్నారండి? మంచిది. దినములు చెడ్డవి కాబట్టి దేవునిలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దుష్టుడు ఎప్పుడు శోధిస్తాడో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్త కలిగి జీవించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చదివారా, ప్రార్థన చేశారని మిమ్మల్ని ఎందుకు అడుగుతామంటే దేవుని కాపుదల మీతో ఉండాలి, దేవుని సన్నిధి మీతో ఉండాలి, దేవుని కంచి మీతో ఉండాలి. ఆయనతో మీరు గడిపి మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడై ఉంటాడనే మాటని మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చేయకుండా మీకు చెప్పనండి. నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాను. దైవ సన్నిధిలో ప్రార్థన చేసి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీకు కూడా విషయం చెప్తాను. నేను చేయకుండా మీకు చెప్పాను అనుకోండి, ఆ మాటలు మీకు ఎక్కవు. కాబట్టి మీరు కూడా చేయండి. కాబట్టి ప్రతి ఉదయకాలంలో చిన్న మెసేజ్ ఇస్తున్నాం. ఈ మెసేజ్ మీరు చదివి మీ జీవితాలు బాగా చేసుకోండి. ఈ ఉదయకాలంలో మీ ముందు ఒక వాక్యం ఉంచాలని ఆశపడుతున్నాను. ఆది ఖండంలో మరి యాకోబు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబుతో ఏం మాట్లాడాడో కొద్దిగా ఆ మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆది ఖండం 28వ అధ్యాయంలో 15వ వచనంలో చక్కని మాట దేవుడే యాకోబుతో చక్కగా మాట్లాడాడండి. అది విందాం, మరి చదువుతారు, వినండి. ఇదిగో ఇదిగో నేను నీకు తోడై ఉండి ఎంత చక్కని మాట. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. నిన్ను విడవను. స్తోత్రం. దేవుని బిడ్డలు గమనించండి, ఎక్కడికి వెళ్తున్నారో మీకు తోడై ఉంటాడు. యాకోబుతో అంటాడు దేవుడు, యాకోబు నువ్వు ఎక్కడికి వెళ్ళా అక్కడ నీతో నేను ఉంటాను, నీ తోడై ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో నేను ఉంటానని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఆ మాటలు దేవుడు ఈ రుజుకాలం అంతా కూడా మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? వ్యాపారానిక, ఉద్యోగానిక, ఏ పని మీద నువ్వు బయటికి వెళ్తున్నావా, ఏదైనా దేశం వెళ్తున్నావా, దేవునికి తోడై ఉంటాడటండి. ఆయన నిన్ను ఎడవాడు, ఎడబాయడండి. అంత గొప్ప దేవుడు. యాకోబుకు తోడై ఉన్న దేవుడు నిన్ను నన్ను కూడా తోడై ఉండి నడిపిస్తాడండి. ఆయన ఎడవని దేవుడు, ఎడబాయిన దేవుడు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా దైవ సంఘంలో ప్రార్థించు, ప్రభువా నువ్వు నాతో రా, నువ్వు నాతో వస్తే నేను వెళ్తాను నాయన. ఎందుకంటే నువ్వు నాతో లేకుండా నేనేమీ చేయలేను, నీకు వేరుగుండి నేనేమీ చేయలేనని ప్రభు సంఘంలో ఉన్నవాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నీతో వస్తాడు. యాకోబుతో దేవుడు మాట్లాడు, నువ్వు వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళి అక్కడికి వస్తాను, మళ్ళీ ఈ దేశాన్ని రప్పిస్తాను, నువ్వు నిజంగా ఈ కార్యాలన్నీ కూడా నెరవేరు వరకు నేను నిన్ను ఎడవనని చెప్పి వాగ్దానం చేశారు. మన జీవితాలు కూడా ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుని బిడ్డలారా చేయాలని మనం ఆశపడుతుంటాం. మన జీవితంలో దేవుడు చేస్తాడు. చేసే వరకు విడిచిపెట్టాడు. ఆయన ఎడవనండి. ఏ కార్యం తలబెట్టావు, ఏ విషయంలో దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నావు, ఏ అవసరం, ఏ కోరిక, ఏదైనా అడుగుతున్నావో దేవుడి సన్నిధిలో, దేవుడు దాన్ని విడిచిపెట్టాడండి. ఆ కార్యములన్నీ నెరవేరు వరకు ఆయన నిన్ను ఎడవడు, ఎడబాయడు. అలాంటి దేవుడు మన దేవుడు. దేవుని బిడ్డలను గమనించండి. బిడ్డల కొరకు, మంచి భవిష్యత్తు కొరకు ఆలోచన చేస్తున్నావా? ఏదైనా ఉద్యోగం కోసం పరిగెడుతున్నావా? వ్యాపారం చేయాలని ఒకరు పరిగెడుతున్నావా? మరి ఏది చేసినా దేవునికి ముందు పెట్టుకుని నువ్వు చేయి. దేవా నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాతో ఉంటే ఇది లోటు రాదు, తక్కువ రాదని చెప్పి నిజంగా నువ్వు మాట్లాడితే దేవునికి తోడై ఉంటాడు. ఇది ఎలా తెచ్చినండి? యాకోబుకు మంచి కళ వచ్చిందండి. ఆ కళలో ఆకాశానికి భూమికి నిచ్చెన ఉందండి. ఆకాశం భూమికి దేవదూతలు నడుస్తూ ఎక్కుతూ దిగుతున్నారండి. అలా టైంలో యాకోబు లేచిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడిన మాట్లాడండి. కాబట్టి మీకు కూడా వాళ్ళ కళలు, దర్శనాలు రావాలి. ఏమంటే దేవుడు నిజంగా నిచ్చినేసి ఎక్కడో దిగటం కనబడాలండి. అప్పుడు నీతో మాట్లాడాలి. ఆయన మాట్లాడితే ఎంత బాగుంటుందండి. దేవుని బిడ్డలను గమనించాడు. ఈరోజు యాకోబుని దేవుడు ఎంతగా దీవించాడు, ఆస్వాదించాడు. యాకోబు పేరే మార్చేశాడండి. యాకోబును, తన భార్య, తన బిడ్డలు, తన కుటుంబాన్ని ఆస్వాదించిన దేవుడు నిన్ను కూడా ఆస్వాదించాలని, నీకు తోడై ఉన్నది. నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఆయన ఉండాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవానికి వందనాలు. ఈ చిన్న వాక్యాన్ని మీరు దీవించండి ఆయన.
నీరు కట్టి ఫలింప చేయండి. ఉదయకాలంలో చేసినటువంటి తండ్రి నాయన ఈ ప్రార్థన మీరు వినండి, తగిన ప్రతిఫలం నీ బిడ్డలకి దయచేయండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళని ముట్టి బాగు చేయండి. వారైతే ఇక్కడిక్కడ ప్రయాణం ఏ ప్రాంతానికో ఏ దేశానికో తండ్రి ఏ ఊరు వెళ్తున్నారో నాయన వారితో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనం. అన్ని విషయాల్లో మీరు తోడుండి మీ నామను పైకి తెచ్చుకోండి. యాకోబుకు తోడై వెళ్ళిన ప్రతి చోట ఉంటున్న దేవుడు నీ బిడ్డలు కూడా ఉండమని మీరే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.